ఇక్కడ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి. క్రాక్స్ స్కీ అంట. పైకి రాగానే అసలు సిటీ వ్యూస్ అయితే సూపర్బ్ ఉన్నాయి. మనకి ఇంట్రెస్టింగ్ గా గ్రాండ్ స్కేల్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఓల్డ్ సిటీ వాల్ అంట. ఈ స్టోన్ అయితే జస్ట్ చాలా సాఫ్ట్ గా ఉంటది. క్రాఫిన్స్ అని పిలుస్తారంట. ఒక జార్జియన్ రెస్టారెంట్ దొరికింది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. బాల్టిక్స్ లోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అండ్ వెరీ ఫేమస్ బీచ్ అనే చెప్పుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ వెల్కమ్ టు రీగా. ఈ రోజు అయితే నేను లాట్వియా క్యాపిటల్ సిటీ రీగాలో ఉన్నాను. ఈ రోజు మన వీడియోలో యుర్మలా బీచ్ అండ్ ఈ చార్మింగ్ టౌన్ మొత్తం కవర్ చేసి మీకు చూపించడం ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడైతే అఫీషియల్ గా లాట్వియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అండ్ ఆల్సో ఫార్మర్ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి రష్యన్ కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు. అండ్ క్యాపిటల్ సిటీ ఎస్పెషల్లీ రీగాలో అయితే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు అనమాట. క్యాపిటల్ సిటీలో మార్నింగ్ నుంచి టూర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే పోలాండ్, లాట్వియా సరౌండింగ్ ప్లేసెస్ నుంచి చాలా మంది విజిట్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో టూర్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కూడా ఒకటేదో జరుగుతున్నట్టుంది. ఇక్కడ ఒక ఫన్నీగా స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా, జర్మనీ నుంచి గిఫ్ట్ మాట. ఇది కైండ్ ఆఫ్ డాంకీ, డాగ్ అండ్ ఆల్సో క్యాట్, రూస్టర్ స్టోరీ, కైండ్ ఆఫ్ బెడ్ టైమ్ స్టోరీ. సో ఇక్కడ బేసికల్లీ ట్రెడిషన్ ఏంటంటే ఇవి టచ్ చేసి ఏదైనా విష్ ఉంటే మనం కోరుకోవాలి అండ్ అవి మనకి తీరుతాయంట. సో ఎంత హైట్ టచ్ చేస్తే అంత మంచిదంట. మనకి ఇంట్రెస్టింగ్ గా గ్రాండ్ స్కేల్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీని అయితే బ్లాక్ హెడ్స్ అని పిలుస్తారు. సెయింట్ ఆఫ్ ఆఫ్రికా అని ఎంట్రన్స్ లో పెట్టారు కదా, దీన్ని ఆయనకి డెడికేట్ చేస్తూ దీని అయితే బ్లాక్ హెడ్స్ అనేసి నేమ్ ఇచ్చారంట. ఇంతకు ముందు ఓల్డ్ టైమ్స్ లో జర్మన్ ప్రెజెన్స్ ఇక్కడ ఉన్నప్పుడు రిచ్ కిడ్స్ కి అది బిల్డ్ చేశారంట. ఓల్డ్ టైమ్స్ లో ఇదంతా కూడా బేసికల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎగ్జిక్యూషన్స్, మార్కెట్స్, ఆల్సో అనౌన్స్మెంట్స్ అవన్నీ కూడా ఎక్కడే జరిగాయంట. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. క్రిస్మస్ ట్రీని ఫస్ట్ స్టార్ట్ చేసిన సిటీ ఏదైనా ఉందంటే రిగా మాట. 1510 లో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసి కైండ్ ఆఫ్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసి దాన్ని అయితే పండగ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే ఒక రిచువల్ టైప్ లో బంద్ చేశారంట. రిగా అయితే ప్రపంచంలో ఫస్ట్ క్రిస్మస్ ట్రీ స్టార్ట్ చేసిన సిటీ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఓల్డ్ టౌన్ ఆఫ్ రిగాలో నడుస్తున్నాను. నేను ఎటువైపు వెళ్ళినా సరే వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. డచ్, జర్మన్, జూయిష్, చాలా చాలా పాత బిల్డింగ్స్. అవన్నీ కూడా కైండ్ ఆఫ్ లిస్టెడ్ బిల్డింగ్స్ అని పిలుస్తామట. ఇప్పటికి కూడా మంచిగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. మనకి ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఓల్డ్ సిటీ వాల్ అంట. ఈ స్టోన్ అయితే జస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎల్లో స్టోన్లా ఉంది కానీ ఎల్లో స్టోన్ అయితే కాదు, మనం పింక్ చేస్తే ఊడిపోతుంది అనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కిందన కాబుల్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్కటి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరైనా ఓల్డ్ టౌన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక్క స్టోన్ లోపలికి తీసుకురావాలంట. కైండ్ ఆఫ్ ఎంట్రీ టికెట్ అది. ఇక్కడ లాట్వియన్ కూడా వెరీ ఏన్షియంట్ లాంగ్వేజ్ అనే చెప్పుకోవచ్చు. బాల్టిక్ కంట్రీస్లో వెరీ ఓల్డ్ లాంగ్వేజెస్ లిథువేనియన్ అండ్ ఆల్సో లాట్వియన్ అనమాట. లాట్వియన్ అయితే ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే 50% ఆఫ్ ల్యాండ్ మొత్తం కూడా ఫారెస్ట్ అండ్ గ్రీనరీస్ కవర్ అయ్యి ఉంటుంది అనమాట. యూరోప్లోనే వన్ ఆఫ్ ది గ్రీనెస్ట్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. 12,000 రివర్స్ ఉన్నాయంట ఇక్కడ. అండ్ ఇంట్రెస్టింగ్ గా మన ఇండియాలో హౌసెస్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం షూ ఇప్పేస్తాం కదా, లాట్వియన్స్ కూడా సిమిలర్ కల్చర్ ఉందంట. బేసికల్లీ ఎవరైనా ఇంటికి ఎంటర్ అయ్యేటప్పుడు షూ అలాంటివి కూడా బయట తీసేస్తే లోపలికి ఎంటర్ అవుతారంట. ఆపోజిట్ కనిపిస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. జర్మన్స్ బిల్డ్ చేశారంట, బట్ బిల్డింగ్ బాగానే ఉందనేసి వీళ్ళు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వదిలేశారు. నేను ఇప్పుడున్న ప్లాజాలో అయితే బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అన్ని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంట. అబౌట్ 100 years ఓల్డ్. లాట్వియన్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక స్క్వేర్ కావాలనేసి దీన్ని అయితే బిల్డ్ చేశారు. ఎస్పెషల్లీ కిందన ఫ్లోరింగ్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే కైండ్ ఆఫ్ రీమోడల్ చేశారు. వావ్, మనకి ఆపోజిట్ గ్రాండ్ స్కేల్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదైతే లాట్వియన్ పార్లమెంటు. అండ్ 100 members ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ని సెలెక్ట్ చేస్తారంట. లెఫ్ట్ సైడ్ ఉన్నది లాట్వియన్ ఫ్లాగ్ ట్విస్ట్ అయిపోయింది అండ్ రైట్ సైడ్ ఉన్నది యూరోపియన్ యూనియన్ అనమాట. సో లాట్వియా యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ ఆల్సో నాటోలో మెంబర్షిప్ ఉంది. ఇక్కడ రష్యన్ ఎంపైర్ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ నుంచి షెర్లాక్ హోమ్స్ అలాంటి సిరీస్ అన్ని కూడా అలౌ చేసేవారంట చూడడానికి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లండన్ విజిట్ చేయకూడదంట. సో ఇక్కడ వాళ్ళకి షెర్లాక్ హోమ్స్ హోమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు ఆపోజిట్ కనిపిస్తున్న బిల్డింగ్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. World War II మోస్ట్ ఆఫ్ ది జూయిష్ సినగోగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయింట. మనకి ఆపోజిట్ కనిపిస్తున్న ఓన్లీ ఒక సినగోగ్ క్యాపిటల్ సిటీ రిగా ఓల్డ్ టౌన్ లో ఇప్పటికి కూడా ఉంది అండ్ వర్కింగ్ లో ఉందన్నమాట. సో ఇది కైండ్ ఆఫ్ హిస్టారిక్ జూయిష్ సినగోగ్ అనే చెప్పుకోవచ్చు.
ఇంట్రెస్టింగ్ చర్చ్లో టవర్ పైకి వెళ్ళొచ్చమాట. ఎంట్రీ ఫీజు అయితే €9 ఛార్జ్ చేశారు. చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంది, బ్రిక్ కన్స్ట్రక్షన్ అనమాట. పైకి వెళ్ళి చూద్దాం. పైకి రాగానే అసలు సిటీ వ్యూస్ అయితే సూపర్బ్ ఉన్నాయి. ఈరోజు విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది, బట్ ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ అయితే అద్దిరిపోయాయి. మీరు క్యాపిటల్ సిటీ రీగా విజిట్ చేస్తే డెఫినెట్గా ఈ టవర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. చూసారా, క్రాఫిన్స్ అని పిలుస్తారంట. క్రోజన్ అండ్ మఫిన్స్ మిక్స్ అంట, అంటే క్రాస్ బ్రీడ్ టైపు. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్లీ మెయిన్ రోడ్ క్రాసింగ్స్కి కైండ్ ఆఫ్ సబ్వేస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. లక్కీగా ఈరోజు కొంచెం వెదర్ అయితే బాగానే ఉంది. మార్నింగ్ చూస్తే అంత క్లౌడీ అండ్ రైన్ చూపించింది, బట్ ఐ థింక్ ఓకే వెదర్లా ఉంది ఈరోజు. ఓల్డ్ టౌన్లో ఇది ఒక షాపింగ్ మాల్ అండ్ మధ్యలో అమ్మాయిలకి పింక్గా పెట్టారు. మోస్ట్ ఆఫ్ ది బిగ్ బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించాయి. క్రాక్స్కి స్కీ అంట, ప్రొనౌన్సియేషన్ నాకు రావట్లేదు, బట్ టేస్ట్ చేద్దామని ఒక 50 grams అడిగాను. స్వీట్ ఉన్నాయి, నాట్ బ్యాడ్. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదైతే సెంట్రల్ స్టేషన్. మయూరి అని ఒక స్టేషన్ ఉంది. నేను వెయిట్ చేస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ట్రైన్లో కూడా టికెట్ తీసుకొచ్చంట. ఇప్పుడే ఒక ఆయన అడిగితే చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ లోకల్ పీపుల్. సో ఇక్కడ నుంచి అయితే టువర్డ్స్ మయూరి ట్రైన్ తీసుకున్నాను. శ్లోకా అనేసి నేమ్ అట. టువర్డ్స్ అటువైపు తీసుకోవాలి. మయూరి స్టేషన్ దగ్గర దిగాలన్నమాట. తీసుకున్నాను ఇప్పుడే. €2 తీసుకున్నారు. పేర్లు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. యుర్మాలా అది డైరెక్షన్ చూపిస్తుంది కదా. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టేషన్స్లో ఈ టైప్ ఆఫ్ ట్రాలీ ఓల్డ్ స్కూల్ టైప్లో ఉంటాయి కదా, అలా పెట్టారు. ఇక్కడ సెంట్రల్ స్టేషన్లో మొత్తం అన్ని కూడా షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పెద్ద బిగ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా సరౌండింగ్ స్టేషన్ మొత్తం కూడా ఉన్నాయన్నమాట. స్టేషన్ కూడా బాగానే ఉన్నాయి, కంజెస్టెడ్ ఏం లేదు, ఎందుకంటే సెంట్రల్ స్టేషన్ కాబట్టి. ఇక్కడ ట్రైన్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి కదా. శ్లోకా అని వచ్చింది కదా, అదే ఆ ట్రైనే తీసుకోను నేను. ఇక్కడ ట్రైన్ సర్వీస్ అయితే చాలా బాగుంది. సీటింగ్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. వెరీ ఫేమస్ యుర్మలా బీచ్కి వచ్చాను. బాల్టిక్స్లోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అండ్ వెరీ ఫేమస్ బీచ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రిగా సెంట్రల్ స్టేషన్ నుంచి యుర్మలా బీచ్కి అయితే కనెక్టివిటీ బాగానే ఉంది. ఆల్సో ఇక్కడ ట్రైన్ సర్వీస్ ఫస్ట్ టైం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగుంది. అండ్ ఓన్లీ €2 ఛార్జ్ చేశారు. అబౌట్ 30 minutes ట్రావెల్ టైం అట. మయూరి స్టేషన్ దగ్గర దిగ్గానే ఇక్కడ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ స్టాచ్యూ అవుట్ అయితే ఉంది. నేను ఈ బాల్టిక్ కంట్రీస్ ట్రావెల్ చేయక ముందు కొంచెం స్కెప్టికల్ ఉన్నాను అనమాట, ఎందుకంటే హంగేరీ ట్రావెల్ చేసిన తర్వాత మోస్ట్లీ ఈ కంట్రీస్ అనే అలానే ఉంటాయి అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ లిథువేనియా అండ్ లాట్వియా ఆల్సో కూడా, ఎస్పెషల్లీ క్యాపిటల్ సిటీస్ అయితే నాట్ రియల్లీ బ్యాడ్. ఆల్సో వీళ్ళకి డిఫరెంట్ కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి జర్మన్స్, డచ్ అండ్ ఆల్సో రష్యన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. బిల్డింగ్స్ కూడా కంప్లీట్ మిక్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో లాట్వియన్స్ అందరూ కూడా వాళ్ళ ఓన్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. మయూరి స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ ప్లెజెంట్ స్ట్రీట్ ఒకటి ఉంది. అండ్ ఇటువైపు నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి బీచ్ వచ్చేస్తుంది. యుర్మలాలో కూడా వుడెన్ హౌసెస్ అయితే వెరీ ఫేమస్. మనకు ఆపోజిట్ ఒకటి కనిపిస్తుంది కదా, చాలా పాత హౌస్ అన్నమాట. ఒక వుడెన్ హౌస్ సేల్కి పెట్టారు. ఇంట్రెస్టింగ్గా. నేనైతే ఫాల్ టైంలో వచ్చాను. ఈ ఇయర్ అయితే ఫర్ సమ్ రీజన్ చాలా క్వైట్ ఉంది. బీచ్ ఏరియాలో జనరల్గా బిజీ ఉంటాయి అన్నమాట, బట్ ఎక్కడైతే ఎందుకో నాకు చాలా క్వైట్ అనిపిస్తుంది. వావ్, ఆన్ ది వేలో ఇంకొక బ్యూటిఫుల్ వుడెన్ హౌస్ కనిపించింది. ఇంట్రెస్టింగ్గా ఇక్కడైతే మనకి టెలిఫోన్ బూత్స్ ఉంటాయి కదా, అలాగా కాఫీవి మెషిన్స్ పెడుతున్నారు. ఆపోజిట్ కనిపిస్తుంది కదా. రిగా సెంటర్లో కూడా చాలా చూశాను. ఆల్రెడీ కనిపించేస్తుంది బీచ్ మనకి. వెల్కమ్ టు బాల్టిక్ సీ. ఈ బీచ్ అయితే బాల్టిక్స్లోనే వెరీ లాంగెస్ట్ బీచ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫేమస్ బీచ్ అండ్ ఆల్సో 33 kilometers స్ట్రెచ్ ఉంటుందంట. ఫైనల్లీ ఒక శాండ్ బీచ్కి అయితే వచ్చాను. చాలా సాఫ్ట్ ఉంది. బీచ్లు చూసినప్పుడల్లా వైజాగ్ బీచ్ మిస్ అవుతుంటాను. ఇక్కడైతే ప్రస్తుతానికి కైండ్ ఆఫ్ లో టైడ్ లా ఉంది. వాటర్ అయితే కొంచెం బ్యాక్ ఉందన్నమాట. నాకు బ్యాక్ సైడ్ చూసారా, హోటల్ అయితే పిచ్చ ఫ్యాన్సీ ఉంది. అండ్ పక్కనే పెద్ద రెస్టారెంట్ అండ్ ఆల్సో క్వైట్ గా రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా పెట్టారన్నమాట. అసలు ఈ హోటల్ తీసుకుంటే పిచ్చిగా బాల్టిక్ సీ దగ్గర రిలాక్స్ అవ్వచ్చు. క్యాపిటల్ సిటీ రిగా నుంచి ఒక క్వైట్
క్వైట్ టైం ఎంజాయ్ చేయాలంటే యోర్మలా బీచ్ అయితే మస్ట్ విజిట్ అనే చెప్పుకోవచ్చు. శాండీ బీచెస్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ నేచర్ అండ్ వైబ్రెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఆల్సో బీచ్ దగ్గర ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. సమ్మర్లో అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి ఆఫ్ సీజన్ కాబట్టి పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి వెరీ షార్ట్ రైడ్ తీసుకుంటే కెమెరి నేషనల్ పార్క్ కూడా ఉంది. అండ్ మనం వెరీ క్వైట్ టైమ్ స్పెండ్ చేయాలంటే అక్కడికి కూడా విజిట్ చేయొచ్చు. యోర్మలా బీచ్ క్విక్ టూర్ అయితే అయిపోయింది. ఈరోజు వెదర్ అయితే కొంచెం సన్నీ అండ్ ఆల్సో కొంచెం రైన్ టైప్లో ఉంది. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ది సీజన్ వచ్చాను కాబట్టి పెద్దగా యాక్టివిటీస్ ఏమి మనకు కనిపించలేదు. బట్ మీరు యోర్మలా విజిట్ చేస్తే హాఫ్ డే టు ఫుల్ డే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ సరౌండింగ్ షాపింగ్స్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ వెరీ ఓల్డ్ వుడెన్ హౌసెస్ అన్ని కూడా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కహేటి అనేసి ఒక జార్జియన్ రెస్టారెంట్ దొరికింది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఒకసారి ట్రై చేద్దామని ఆగాను. అండ్ ఆయన ఏమైనా సజెస్ట్ చేయమంటే ల్యాంబ్ కబాబ్స్ ఉన్నాయి, ఒకటి సజెస్ట్ చేశామంట. ఇంకో పిజ్జా కూడా సజెస్ట్ చేశారు కానీ అది టూ మచ్ అయిపోద్ది కదా, సో అందుకనే ల్యాంబ్ కబాబ్స్ ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, జార్జియన్ ల్యాంబ్ కబాబ్ అంట. మన ఇండియాలో చికెన్ టిక్కా మసాలా స్మెల్ వస్తాయి కదా, సిమిలర్ స్మెల్లే వస్తున్నాయి. చూస్తేనే అసలు ఎమ్మీ ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మనకి చికెన్ కబాబ్ పీసెస్ ఇస్తారు కదా, అలా ఉంటుందేమో అనుకున్నాం కానీ బట్ డిఫరెంట్గా ఇచ్చారు. వావ్, వెరీ జ్యూసీ ఉంది. అండ్ మసాలాలు కూడా యూజ్ చేసినట్టున్నారు. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈ స్ట్రెచ్ అంతా మోస్ట్లీ రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. ఆపోజిట్ షాప్ ఉంది కదా, అక్కడ ఒక వాటర్ బాటిల్ను అండ్ ఆల్సో 2 బనానా తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. 2 తీసుకుంటే నాకు 150 euros పడింది. చాలా తక్కువ మాట కంపారిటివ్లీ. ఇక్కడ ఫ్యాన్సీ కార్ ఆటో కనిపిస్తుంది కదా, ఈ సరౌండింగ్ యోర్మలా మొత్తం కూడా కవర్ చేయాలంటే ఆ కార్లో టూర్ చేస్తారు. 7 euros ఛార్జ్ చేస్తారంట. ఇక్కడైతే ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ షాప్స్ ఉన్నాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత క్వైట్ షాపింగ్ స్ట్రీట్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇంట్రెస్టింగ్గా లాట్వియాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లిథువేనియా నుంచి స్కూల్ ట్రిప్స్ చేస్తారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చేస్తారేమో. అండ్ లోకల్ ప్లేసెస్ ఇక్కడ లాట్వియాలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒకటి చూశాను ఇలాంటి ట్రిప్. నేనైతే ఇక్కడ ఒక లోకల్ ఆయనతో మాట్లాడుతున్నాను. అండ్ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయని అడిగితే ఆయన ఫైనాన్స్, ఐటీ చాలా ఉన్నాయి అని చెప్పారు. ఈ మధ్య కొంచెం బూమ్ అవుతుందంట. అండ్ యాక్సెంచర్ పెద్ద కంపెనీ అంట, ఎక్కువ మంది రిక్రూట్మెంట్ తీసుకున్నారంట. అండ్ రీసెంట్గా అయితే చాలా కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనేసి చెప్పారన్నమాట. అండ్ ఆల్సో మన లోకల్లో మన జనాలు అయితే చాలా కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ రెస్టారెంట్స్ అండ్ ఆల్సో ఈ డెలివరీ జాబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో చాలా మంది కనిపిస్తున్నారు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. యూకేలో ట్రావెల్ చేసేటప్పుడు నా పర్స్ యాక్చువల్లీ మర్చిపోయాను కార్లో. అండ్ ఇది సింపుల్గా సూవినీర్ టైప్లో గుర్తుంటుందని తీసుకుంటాను కార్డ్స్ పెట్టడానికి. ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, అది యాంబర్ స్టోన్ అంట. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లాట్వియా అండ్ లిథువేనియాలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రీ టైప్ డిజైన్ చేశారు కదా పైన.